హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవిని కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే మనం బీట్రూట్ పచ్చడి చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కొత్తిమీర. ఇప్పుడైతే బాండి పెట్టుకుందాం. పోపు దినుసులు చూడండి: పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడైతే బాండి పెట్టుకుందాం. అందులో అయితే ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కొంత వేపుకున్న తర్వాత వెల్లుల్లిపాయ అయితే వేసుకుందాం. పోపు దినుసులు, బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఫ్రై అయినాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఫ్రై అయ్యాక బీట్రూట్ అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బీట్రూట్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. నేను కొంచెం పసుపు వేస్తున్నాను. ఫ్రై అయిపోయింది. చూడండి, చింతపండు తగినంత తీసుకోండి. అయిపోయింది మన బీట్రూట్ పచ్చడి. ఇప్పుడైతే మనం తాలింపు వేసుకుందాం. శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, అయిపోయింది. మనం రుబ్బుని పచ్చడి ఇంట్లో వేసుకోవడమే. వేసుకున్నాక కలుపుకున్నాక ఇప్పుడైతే మనం బౌల్లోకి తీసుకున్నాం. పచ్చడి అయిపోయింది మన బీట్రూట్ పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.